హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు బోనీ చేయలేదు. ఆడిన రెండింట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ఈ వరుస ఓటములు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 2 మ్యాచ్లలోనూ పరాజయాలను చవిచూడటం ఆ జట్టు కాన్ఫిడెంట్ ను దెబ్బతీసినట్టయింది. ఈ ఓటముల దెబ్బకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీమర్స్, హేటర్స్ కు టార్గెట్ అయ్యాడు. విచ్చలవిడిగా అతన్ని ట్రోల్ చేశారు మీమర్స్. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించడమే దీనికి కారణమని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రోహిత్ శర్మను అభిమానించే వాళ్లంతా పాండ్యాను ట్రోల్ చేయడం ద్వారా తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు. దీనిపై రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడాన్ని తప్పుపట్టాడు. ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై జరిగే వార్ చాలా అసహ్యంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పాడు. క్రికెట్ అనలిస్ట్ ప్రసన్న అఘోరంతో తన యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అభిమానుల మధ్య తలెత్తిన ఈ యుద్ధానికి తెరదించడానికి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగాలని అన్నాడు. ఫ్రాంచైజీకి గాని, ప్లేయర్ కు గాని ఇందులో ఎలాంటి ప్రమేయం ఉండదని, సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటుంటాయని, దాన్ని ఎవరూ తప్పుపట్టలేరని చెప్పాడు. ఇలాంటి ఫ్యాన్ వార్ అనేది మరే దేశంలోనైనా ఉండబోదని అశ్విన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్లో జో రూట్, జాక్ క్రాలీ, జో రూట్, జోస్ బట్లర్, ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ అభిమానులు ఇలా ఎప్పుడైనా గొడవపడటం ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించాడు. ఇలా గొడవపడటం వెరితనం అని ఘాటుగా విమర్శించాడు. అభిమానులు గొడవ పడటానికి, తిట్టుకోవడానికి ఇదేమీ సినిమా రంగం కాదని అశ్విన్ హితవు పలికాడు. అభిమానుల మధ్య జరిగే యుద్ధం ఎప్పుడూ ఇలా పక్కదారి పట్టకూడదని, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈ దేశానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్నాడనే గుర్తుంచుకోవాలని సూచించాడు. తాము ఆరాధించే ప్లేయర్ బాగా ఆడుతుంటే ఆస్వాదించాలే తప్ప మరో ఆటగాడు ఆడకపోతే ట్రోల్ చేయడం సరికాదని అన్నాడు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడాడు. వారిద్దరూ కలిసి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఎన్నో మ్యాచ్లను గెలిపించారు. ఈ ముగ్గురు అనిల్ కుంబ్లే సారథ్యంలో ఆడారు. తమ కంటే జూనియర్ అయిన ఎంఎస్ ధోని కెప్టెన్సీలో వారందరూ మ్యాచ్లను ఆడినవాళ్లేనని గుర్తు చేశాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.